హలో మ్యామ్. సాంగ్ రిలీజ్ అయింది ఇప్పుడే, కానీ మాకు టెన్షన్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్. లోపల ఫస్ట్ టైం ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా పడ్డామో లేదో ఇట్లా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. సెకండ్ టైం సగం విన్నామో లేదో బీట్ కి చచ్చిపోయినాము. స్టెప్పులు అంటారా ఇక మామూలు లేవు, ఒక్క రేంజ్ లో ఉన్నది. నెక్స్ట్ 19th కి సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమానే హరిశంకర్ ఒక నెక్స్ట్ లెవెల్. డిఎస్పి హ్యాట్స్ ఆఫ్, ఒక నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ మామూలుగా లేదు. మన ఇక 19th రోజు వెయిటింగ్. ఇక 19th రోజు స్క్రీన్ మీద కళ్యాణ్ బాబు కనబడితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్క తీరు నెక్స్ట్ లెవెల్ అసలు. అవును అవును అవును. అది చెప్పలేము. అది దానికోసం కొంచెం గింతలే అది ఇక్కడ హార్ట్ఫుల్ గా చెప్తున్నా. కళ్యాణ్ బాబే. ఆయన ఓన్లీ వాక్ నడుచుకుంటూ వస్తే చాలనిపించింది, కానీ ఇక్కడ ఏమేమో అయిపోతుంది. ఇక్కడ ఒక హార్ట్ నుంచి చెప్పాలంటే ఒక తీరు తీసిరు సినిమా కూడా. అంటే సినిమా అని చెప్ప క్లిప్, జస్ట్ క్లిప్. సాంగ్స్ దేఖలేంగే సాలా కానీ కాలర్ సాంగ్ అది ఏం చెప్తామో తెలియదు, కానీ 19th రోజు సినిమా కోసం వెయిటింగ్. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే వైబ్ ఉంటుంది. గబ్బర్ సింగ్ చెప్పలేము. అది గబ్బర్ సింగే ఉస్తాదే. ఇప్పుడు 19th రోజు చూసి చెప్పొచ్చు సినిమా ఏందో. చూస్తున్నారు కదా, గుండెలు కొట్టుకుంటున్నాయి మాకైతే. ఇంకా కళ్యాణ్ అన్న కనబడితే చాలు, ఆయన మాట వినబడితే చాలు అనుకున్నాం, కానీ ఆయన ఈ రేంజ్లో డాన్స్ చేస్తాడని నేను అనుకోలేదు. కాలర్ ఎగరేసుకుని చెప్పొచ్చు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సాంగ్ అయితే ఇచ్చి పడేసింది, ఇంకా మామూలుగా లేదు. టీజర్ అయితే బాగుంది. ట్రైలర్ 14th కదా, చూడాలి అది ఎలా ఉంటుందో. ఇంకా మాకు వాటితో సంబంధం లేదండి, ఆయన కనబడాలి అంతే స్క్రీన్ మీద. కళ్యాణ్ బాబు అలాగే వెళ్ళిపోతాయి. ఇక్కడ కళ్యాణ్ బాబు కనపడితే చాలు, మాకు అలా వెళ్ళిపోతుంది ఏదైనా కూడా. చాలా గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్ ఒక సెన్సేషన్ హిట్. గబ్బర్ సింగ్ మళ్ళీ అదే కాంబో ఆయనకు ఒక ఇది తీసుకొచ్చినాడు గబ్బర్ సింగ్ సినిమానే. నేను గబ్బర్ సింగ్ అంత రేంజ్ అయితే నేను అన్నాను, గబ్బర్ సింగే. బట్ ఇది ఏంటంటే ఇంకా ఉస్తాదే. ఇంకా ట్రోల్ చేసేటోళ్ళు ట్రోల్ చేస్తారు, చాలా మంది అంటున్నారు. దురంధర్ అది ఎప్పుడు వచ్చిందండి సినిమా? అది నేనైతే చూడలేదు ఇప్పుడు థియేటర్లో. ఎందుకంటే నేను ఉన్నానని చెప్తాను, నేను హిందీ సినిమాలు చూడాలని నేను ఏం చూడాలి, మన తెలుగు సినిమానే చూస్తాను. మన తెలుగు హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, నేను వీళ్ళ సినిమాలో చూస్తాను. నేను హిందీ సినిమాలు ఎక్కువ ఎంకరేజ్ చేయను నేను, ఎందుకంటే చూడను, అంటే నాకు ఇష్టం ఉండదు చూడడానికి. సో అందరూ అన్నారు దురంధర్ 2 తోటి పోటీకి వస్తున్నాను. ఇక్కడ ఉంది కళ్యాణ్ బాబు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక దేవుళ్ళగా పూజిస్తాం మేము ఆయనని. అలాంటిది దురంధర్ 2 రానివ్వండి, ఏదైనా రానివ్వండి, కళ్యాణ్ బాబు ముంగడ తట్టుకోవడం. అది చూసేటోడు అది చూస్తాడు. మేమైతే ఈయన సినిమానే చూస్తాం. 2000 పెట్టైనా చూస్తాం, 3000 పెట్టైనా చూస్తాం. చాలా మంది అనుకుంటారు మీకు దూల అది ఇది అనుకుంటారు. మా డబ్బులు మా ఇష్టం, మా హీరో మా ఇష్టం, చూసుకుంటాం. మీ హీరో జోలికి మేము రాము, మా హీరోల జోలికి మీరు రాకండి. మీకు దురంధర్ 2 చూడాలంటే వెళ్ళండి, చూడండి. ఇగోండి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అల్లు అర్జున్ మ్యూజిక్ పెట్టుకుంటాను నేను. అది ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. సినిమా అయితే బాగుంటుందండి. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇవన్నీ మీరు ఎందుకులేండి, వాళ్ళందరూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కాదు, మేమంతా కలిసే ఉంటాం. కొంతమంది కావాలని చెప్పి కొన్ని కుక్కలు ఉన్నాయి ఆంధ్రాలో, అంటే హీరో ఫ్యాన్స్ మధ్యన, అభిమానుల మధ్యన గొడవలు పెడతారు. సో వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎటువంటిది అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే కాదు. వింటేజ్ కళ్యాణ్ చూశాను. కొంతమంది డైరెక్టర్స్కి అది పాసిబుల్, అంటే ఒక హీరోని వింటేజ్లో చూపించి వింటేజ్ స్టెప్స్ అయిపోయడం అనేది ఒక డైరెక్టర్స్కి మనకి అవుతుంది, వేరే డైరెక్టర్స్ వల్ల కాదు. అలాంటి మన కంటి కాపిన హరిశంకర్ గారు డిఎస్పి 2 సాంగ్స్ ఇచ్చాడు, కానీ ఆ 2 సాంగ్స్ కన్నా ఈ థర్డ్ సాంగ్ మాత్రం చాలా హై ఉంది. ఎందుకంటే ఆ 2 సాంగ్స్లో కళ్యాణ్ పాజిటివ్గా నెగటివ్ వేసాడు, కానీ దీంట్లో వేసినంతగా ఎక్కడ అనిపించలేదు నాకు. 7 days స్క్రీన్లో ఆయన చూస్తుంటే, కాలర్ ఎగరేస్తుంటే టవల్ పట్టుకొని ఆయన్ని ఎట్లనో అనిపించింది నాకైతే. అబ్బా కళ్యాణ్ ఇదేనా అని. వింటేజ్ కళ్యాణ్ చూస్తామని నాకు ఎక్స్పెక్టెడ్ నాకు ఉంది. మరి తర్వాత 19th రోజు చూడాలి 7 days స్క్రీన్ మీద. ఇంకా రాశి కన్నా కళ్యాణ్తో ఇంకెంత డ్యాన్స్ చేస్తుందో ఇంకా ఆ రోజు చూడగలం. వాళ్ళిద్దరు పేరు ఏదో అనుకున్నా కానీ పేరు కూడా చాలా బాగుంది. మరి శ్రీరేణతో ఇంకా ఏముంటుందో, శ్రీరేణతో దేకలేంగా చాలా చూసాము. మరి కాలరత్న అనేది రాశి కన్నతో చూసాం. చెప్పలేము 19th ఏమవుతుంది అనేది. హరిశంకర్ గారు అండ్ పవర్ స్టార్ గారి కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చేది గబ్బర్ సింగ్. బట్ అలా దానికంటే వింటేజ్ పవర్ స్టార్ ని చూపిస్తారని ఇందాక మాట ఇచ్చారు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారన్న మీరు ఫ్యాన్స్? వింటేజ్ అంటే ఇప్పుడు ఆ కళ్యాణ్ కి ఒక ఐటమ్ సాంగ్స్ కానీ
ఒక ఐటమ్ సాంగ్స్ కానీ ఏమున్నా సరే ఆ కళ్యాణ్ వేరు. ఈ సినిమా ఎట్లా అంటే ఐటమ్ సాంగ్స్ లేవు, మెయిన్ ఒక క్లాసిక్గా వెళ్తుంది సాంగ్స్. డిఎస్పి గారు ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను అని. అంటే యాక్షన్ సీన్స్ కానీ బ్యాక్ షాట్ సీన్స్ కానీ ఏమైనా సరే ఇంకా కళ్యాణ్ ఎలా చూపిస్తున్నా హరిశంకర్కే తెలియాలి నా వరకు. టీఎఫ్ఐ లో బడా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే తమన్ గారు అండ్ డిఎస్పీ గారు అంటుంటాం. అవును. సో వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది ఈ మూవీకి? మ్యూజిక్ డిఎస్పి ఇవ్వడం హ్యాపీ, ట్రైలర్ కి తమను ఇవ్వడం తాండవం. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. తమను దిగారంటే ఇంకా చెప్పక్కర్లేదు. మొత్తానికి పండగ ముందే వచ్చేసింది అనుకుంటారా? అనుకుంటాను. రోజు ఎలా ఉండబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్? సాంగ్ తోనే అర్థమైంది మాకు ఎలా ఉంటుందో పండగ అనేది. ఆ పండగ రోజు ఇంకా కళ్యాణ్ 70 స్క్రీన్ మీద చూస్తే ఇంకా 100 రెట్లకి ఇంకా ఎక్స్ట్రా అవుతుంది పండగ మాకు. అదే రోజు సేమ్ టైం దురందర్ కూడా రిలీజ్ అవుతుంది. అవును. దురందర్ 2 ఓకే. థియేటర్స్ లో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. కూడా ఉంది కాబట్టి సో ఎట్లా ఉండబోతుంది రెండిట్లో ఏది కళ్యాణ్కి ఇప్పుడు కళ్యాణ్ కంటే ఎవరు ఆపరు లెక్క ప్రకారంగా. జియో రేట్స్ ప్రకారంగా మనకి స్క్రీన్స్ వస్తాయి కాబట్టి ఆ రోజు మనకి సండే రోజు కల్లా మనకి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మొత్తము. సండే రోజు తర్వాత కళ్యాణ్కి ఏంటి థియేటర్ ఏంటి ఏం చేయగలం అని మనం నిరూపించుకుంటాం. 70 స్క్రీన్ మీద ఎక్కడ ఏం చేయాలో అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం.